యవనస్తుడే కదా, మన వయసు కూడా అయి ఉంటాడు. అటువంటి యోసేపు ఏమన్నాడు తెలుసా? నా దేవుని దృష్టిలో నేను ఈ పాపము చేయలేను అని చెప్పాడండి. ఈ మాట మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేను కానీ మా తమ్ముడు కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేను నా పర్సనల్ లైఫ్లో ఎందుకంటే శోధనలు రావనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్లో కానీ పెళ్ళి కాకముందు రకరకాలుగా మెసేజ్లు పెట్టి పొగిడి అయినా ఎలాగోలా లాగాలి అని ప్రయత్నించే వారు ఉంటారు. ప్రయత్నాలు అనేక రకాలుగా చేస్తారు. ఇబ్బంది పెట్టేవారు. డైరెక్ట్గా చర్చ్కి స్వీట్స్ అయ్యి పట్టుకొని వచ్చేసి మా డాడీని మామగారు అని చెప్పి పిలిచేసి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారండి. సరే, ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మనం లొంగిపోతే, లేకపోతే ఎవరిదో ధనము చూసి మనం లొంగిపోతే, నేను ఇంత గొప్ప సేవకునికి భార్యగా నేను ఉండగలుగుతానా అండి? ఇటువంటి సేవ నేను చేయగలుగుతానా? ఆ లొంగిపోకుండా నన్ను నిలబెట్టిన మాట ఏంటో తెలుసా? నా దేవుని దృష్టిలో నేను ఈ దుష్కార్యమును చేయలేను. ఏదైనా సరే, అది నేను ఓన్లీ పాపమో లేకపోతే వ్యభిచారం గురించే మాట్లాడట్లేదు. ఒక చెడ్డ చూపు చాలండి, ఒక చెడ్డ మాట చాలు, ఒక బూతు మాట చాలు, ఒక చెడ్డ తలంపు చాలు మిమ్మల్ని పడగొట్టేయడానికి. అపవాది మీ జీవితంలో ఒక అడుగు పెట్టడానికి ఒక చిన్న ద్వారం ఉన్న చాలు, వాడు లోపలికి వచ్చేస్తాడు. అటువంటి చిన్న తలంపైన వచ్చినప్పుడే నా దేవుని దృష్టిలో నేను ఈ దుష్కార్యమును చేయలేను. మరి మా తల్లిదండ్రులు ఎప్పుడు మాతో ఉండడానికి వీలు కాదు కదండి. సేవకులు పిల్లలతో ఎప్పుడు కూడా మీటింగ్స్కి వెళ్తూ మమ్మల్ని అమ్మమ్మ వాళ్ళ దగ్గర అప్పచెప్పి, లేదంటే మమ్మల్ని ఉంచి ఎవరో ఒకరితో ఉంచేసి వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ ఆల్ ద ఫ్రీడమ్ టు ఎంజాయ్. మేము ఏం చేసేవాళ్ళని తెలుసా? మేము ఇద్దరం కూర్చొని చక్కగా ఏదైనా డిస్నీ మూవీ ఏదో ఒకటి పెట్టుకొని చూసుకోవడము, లేదంటే ఏదో గేమ్ ఆడుకోవడము. వీ వుడ్ నాట్ టచ్ ద ఫోన్ పట్టుకుంటే మొదట ఏదో ఒకటి అయిపోతుంది అని చెప్పి టీనేజర్స్గా వీ వర్ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే చూడ్డానికి మా తల్లిదండ్రులు అక్కడ లేరు, లేదంటే సూపర్వైజ్ చేయడానికి అమ్మమ్మ వాళ్ళకి ఏం తెలియదు. మాకు ఆ పాపం చేయడానికి 100 రకాల అవకాశాలు ఉండొచ్చు, కానీ వాళ్ళెవ్వరూ ఉన్నా లేకపోయినా దేవుడు అక్కడ ఉన్నాడండి. ఒక సీసీ కెమెరాలో అయినా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయేమో, కానీ సీసీ కెమెరాలో ఇటు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడకు నుంచుంటే మీకు కనిపించరు, ఇక్కడి నుంచి ఉండకపోతే మీకు తెలీదు అని ఇటువంటి బ్లైండ్ స్పాట్స్ చూసుకుంటూ ఉంటారు కాలేజీల్లో, స్కూల్లో, చర్చెస్లో కదా. అలా చూసుకొని ఆ బ్లైండ్ స్పాట్లో చేయవలసిన చెడ్డ పనులన్నీ చేస్తూ ఉంటారు. బట్